జర్నలిస్టులు కూడా నాకు చాలా ఇష్టం సార్. జర్నలిస్టులు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ వాళ్ళకు. సో ఎంతోమంది జర్నలిస్టులు కూడా కొంతమంది ఒక్కరిద్దరు ముగ్గురు ఏంటంటే ఎలా అంటే సార్, మీరు నమ్ముతారో లేదో, ఈరోజు గత కొంతకాలంలో చూస్తున్నా నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా సార్. 10 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ సార్. ఆ ఆన్లైన్ డిజిటల్ పేపర్లు ఏం చేస్తున్నారంటే సార్, ఈ మధ్యలో వాళ్ళ మీద కావాలని ఒక మ్యాటర్ రాసి నెగిటివిటీ రాసి ఆ చుట్టుపక్కల మంత్రి కానీ ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్, వాళ్ళ మీద నెగిటివ్ రాసి వాళ్ళకే పంపిస్తున్నారు ఆ పేపర్ని ఆన్లైన్లో వాట్సాప్లలో. సో ఆ పేపర్ ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది? నా మీద ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటున్నారో, నా గురించి ఎవరైతే నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్టు సార్. 10 మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ను కూడా నమ్మి వాళ్ళు రియాక్ట్ అయితే రానున్న రోజులలో కొన్ని పరిస్థితులు వాళ్ళు ప్రమాదంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ అదొక విషయం. ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్, ఛానల్లో వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా వ్యక్తిగతంగా సరే వాళ్ళకి ఏమైందో వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు. నేను అందుకనే ఎవరి గురించి కూడా నేను మాట్లాడట్లేదు. సో నేనేమంటే ఉన్న క్రెడిబిలిటీ చెప్పండి. ఇప్పుడు నేను కొంతమంది ఛానల్ ఓపెన్ గా మాట్లాడుతుంటారు, కొంతమంది నిజాలుగా మాట్లాడుతుంటారు. సో మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. నాకు ఇప్పుడు ఈ చిన్న చిన్న యూట్యూబ్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా తొలి వెలుగు రఘు ఉన్నాడు, ఆయన చాలా బాగా, నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుంటా. అతను ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. సో ఇంతెందుకు చాలా మంది తీన్మార్ మల్లన్నను విమర్శిస్తారు. సో నాకు తీన్మార్ మల్లన్ననే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే అతను చదివే వార్తా విధానం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. సో నేను అందరినీ చూస్తూ సైఫాలజిస్ట్గా అన్ని వార్తాపత్రికలకు చేస్తూ అన్నిటి గురించి కూడా నేను తెలుసుకొని జాగ్రత్తగా ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని చెప్పేసి సర్వేను రిలీజ్ చేయడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.